హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శామ్ వ్లాగ్స్. ఇట్స్ మీ హనీ శామ్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము వీకెండ్ తీసినట్టున్నాము. సాటర్డే రోజు అంటే వీడియో తీశాను. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది ఈ వీడియో తీసి కూడా. సో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇక్కడ హడావిడిగా కొంచెం ఉంది. గరాజ్లో ఉన్నాము, ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాము. ఎప్పుడు బయటికి వెళ్ళినా బయటి నుండి ఇంట్లోకి వచ్చినా కూడా ఫస్ట్ కార్ దిగ్గానే చూసేవి ఏంటంటే ప్లాంట్స్. అంత ఇష్టం అనమాట. సో ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ అలా చూస్తూనే ఉంటాము. బయటికి గరాజ్కి వచ్చాము అంటే ఒకసారి అలా ప్లాంట్స్ చూసే బయటికి వెళ్ళాల్సింది. అలా చేస్తూ ఉంటాం అనమాట. అది వాటి మీద ఇంట్రెస్ట్, ప్రేమ అవన్నీ అలా ఉంటేనే కొంచెం అలా చేస్తూ ఉంటాము. అండ్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎలా ఉంది, వచ్చిందా, ఏమైనా ప్లాంట్ వచ్చిందా, సీడ్లింగ్ వచ్చిందా, స్టార్ట్ అయిందా, అలా ఎంత పెరిగింది, అవన్నీ అలా చూస్తూనే ఉంటాం అనమాట. సో ఎవరికైనా ప్రతి ఒక్కరికి ప్లాంట్స్ అంటే ఇష్టమే. అండ్ వాటిని గ్రో చేయడం, పెంచడం ఇలాంటివి ఏంటంటే కొంతమందికి టైం ఉండదు కాబట్టి ఎందుకు వాటిని సరిగ్గా చూసుకోకుండా ఉంటే మళ్ళీ అదొక బాధగా ఉంటుంది. సో అందుకనేసి కొంతమంది అలా కొంచెం బ్యాక్అవుట్ అవుతారు. సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ ఈరోజు సమ్మర్ స్టార్ట్ అయింది. నేను ఈ వీడియో 1 వీక్ బ్యాక్ తీశాను కాబట్టి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ వీటిలో ఉన్న మొక్కలు, ఈ గరాజ్లో ఒక స్టోర్ రూమ్ ఉంది కదా, ఆ స్టోర్ రూమ్లో ఉన్న మొక్కలన్నీ కూడా ఈరోజు బయట పెడుతున్నాము. అండ్ గరాజ్ మొత్తం క్లీన్ చేయాలండి. అదైతే ఇంకా క్లీన్ చేయడం అవ్వలేదు. ఇన్ని రోజులు మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి, గరాజ్ లోపల ఉన్నాయి అండ్ అలాగే స్టోర్ రూమ్లో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ బయటికి తీసి బ్యాక్ యార్డ్లో పెట్టేసి క్లీన్ చేసి నీట్గా ఉంచాలి అనేసి ప్లాన్. మొక్కలైతే తీసేసాము, కానీ ఇంకా క్లీనింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది, అది కూడా చెయ్యాలి ఈ 2-3 డేస్లో. అండ్ ఇక్కడ మేము ఇండియన్ హోల్సేల్ వచ్చామండి. ఇండియన్ హోల్సేల్లో అన్నీ కొంచెం గ్రాసరీస్ తీసుకుందామని వచ్చాము. గ్రాసరీస్ తీసుకునేటప్పుడు కొబ్బరి బోండాలు కనిపించాయి. ఇవేంటంటే మన కొబ్బరి బోండాలు $2.49 అండి, $2.49 ఉంది ఈచ్ కొబ్బరి బోండా. మనకి బయట కొబ్బరి నీళ్ళు తాగాలంటే $5 ఉంటుంది కదా. సో ఇదేంటంటే $2.49 ఉంది. అండ్ మనకి కొబ్బరి బోండా మనమే కొట్టుకొని తాగాలన్నమాట. సో ఒకసారి అంటే ట్రై చేద్దాము. కొబ్బరి బొండ కొట్టుకొని తాగడం ఇంట్లో మనమే అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా. అండ్ జాగ్రత్తగా కట్ చేయకపోతే కొంచెం మనకైనా హర్ట్ అవుతుంది. సో అలా ఆలోచించి తీసుకోవాలా వద్దా అనేసి ఆలోచించేసి ఒక్కటైతే ట్రై చేద్దాము అనేసి ఒక్క కొబ్బరి బొండాన్ని తీసుకున్నామండి. అది ఇంటికి వచ్చి ట్రై కూడా చేసాము. ఈజీగానే అయిపోయింది, ఈజీగానే వాటర్ దాంట్లో నుండి తీయగలిగాము. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ఇండియన్ హోల్సేల్ వెళ్ళినప్పుడు ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకున్నాము అంటే ఎలా కట్ చేసాము ఏంటి అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను. బట్ ఈజీగానే వచ్చింది. ఆ రోజు అయితే మేము తీసుకున్న కొబ్బరి బొండాల్లో వాటర్ తీయడం ఈజీగానే అనిపించింది. అండ్ అలా కొంచెం సేపు అలా షాపింగ్ చేసి ఏమేమి గ్రాసరీస్ ఏమేమి అవసరమో అవన్నీ చూసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాము. అండ్ నేను ఈ వీడియోలో నాకు చాలా గార్డెనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయండి. లైక్ అంటే మీ మెటల్ బెడ్స్ ఎక్కడ తీసుకున్నారు, వాటికి ఏమైనా రస్ట్ ఉంటుందా, అండ్ అలాగే ఇండోర్లో పెట్టిన ప్లాంట్స్ లైట్స్ గురించి చాలా కామెంట్స్ పెట్టారు. సో అవన్నీ వీడియోస్ అవన్నీ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా రిలేటెడ్ లింక్స్ ఉన్నా కూడా వాటన్నింటి గురించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నాం మేము.
ఈ వీడియో తీసింది సాటర్డే రోజు కదా, సో సండే ఏంటంటే మేము పులావ్ చేసుకుందాం అనుకుంటున్నాము. దానికి పెరుగు కావాలి. సో పెరుగు అయిపోయిందనమాట. కొంచెం పాలుంటే ఆ పాలు తోడేసి కొంచెం పెరుగు చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్కి మనము పులావ్లో యూజ్ చేసుకోవచ్చు అనేసి కొంచెమే మిల్క్ ఉంటే చేసాము. సో అలా పెరుగు కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను దాన్ని కూడా. అండ్ పెరుగు ఇంట్లో చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. అంతకుముందు మేము బయట కొనుక్కొచ్చుకునే వాళ్ళం, కానీ అది కూడా అసలు నాకు అసలు గుర్తు కూడా లేదు ఎప్పుడు అనేది, చాలా ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత నుండి ఇంక ఇంట్లోనే చేసుకోవడం స్టార్ట్ చేసాము. అండ్ అలా అయితే ఇంకా ఆ రోజు కంప్లీట్ అయిందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. చెప్పాను కదా ప్లాంట్స్ అన్నీ బయట పెడుతున్నాం అనేసి. సో ఇవన్నీ కూడా బయట పెట్టేస్తున్నాము. అండ్ అన్నీ చాలా నీట్గా చేసేయాలండి. గరాజ్, స్టోరేజ్ రూమ్ అండ్ గరాజ్ అదంతా కూడా ఇంకా అవ్వలేదు, అది చెప్పాను కదా. అండ్ ఇవన్నీ ఒకసారి చూస్తున్నాము, ఏమేమి బాగున్నాయి, ఏమేమి మనము బ్యాక్ యార్డ్లో పెట్టాలి, ఏమైనా పాడైనవి ఉన్నాయా, అవేం చేద్దాము, పడేద్దామా అనేసి అట్లా ఆలోచించుకుంటూ అన్నీ ఒక్కొక్కటి అయితే బయట పెట్టేస్తున్నామండి. ఈ తమలపాకుల మొక్కలు అయితే అన్నీ పైన పెట్టేస్తున్నాము ప్యాటియోలో. మేము చెప్పాను కదా లాస్ట్ టైము టెంపుల్లో ఇద్దాం అనుకుంటున్నాం అనేసి. సో అనుకున్నాం కాబట్టి యాక్చువల్గా నాకు తెలిసిన ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా అడుగుతున్నారు ప్లాంట్ కావాలి, మొక్క అనేసి. అండ్ కుదిరిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అండ్ మేము ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి టెంపుల్లో ఇద్దాము అనేసి, కొన్ని అయితే టెంపుల్లో ఖచ్చితంగా ఇద్దామనేసి అనుకుంటున్నాము. అవి ఇవ్వాలి, ఈ 2 వీక్స్లో వెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాము. వెళ్ళినప్పుడు కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే అక్కడ వెళ్ళి పిక్ చేసుకోండి. అండ్ చాలా ఎక్కువగా లేవండి, చాలా తక్కువగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికీ మళ్ళీ ఇలా ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మేము శాప్లింగ్స్ చేసి పెడతాము. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో, వింటర్లో పెడతాము. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ మీకు కావాలంటే నేను ఇస్తాను. ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఇస్తున్నాము. అండ్ టెంపుల్లో కూడా ఇవ్వాలి. అండ్ ఇది వచ్చేసి మా మెయిన్ తమలపాకు మొక్క అండి. చాలా షార్ట్ ట్రిమ్ చేసేసి ఆ చిన్న చిన్న శాప్లింగ్స్ అన్నీ పెట్టేసామన్నమాట. అది మళ్ళీ ఇప్పుడు లీవ్స్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ సమ్మర్లో మళ్ళీ మేము ప్యాటియోలోనే పెడతాం కాబట్టి మళ్ళీ ఎక్కువగా బాగా పెరుగుతుంది, మళ్ళీ శాప్లింగ్స్ చేసేయచ్చు. అండ్ ఇది డైరెక్ట్ ఎండకు పెట్టద్దండి. ఈ తమలపాకు మొక్క డైరెక్ట్ ఎండకు పెడితే ఏంటంటే లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ అన్నీ కూడా డ్రై అంటే ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. మేము ఎప్పుడు ఎండలో కొంచెం ఎక్కువగా దానికి ఎండ పడినా కూడా వడిలిపోయినట్టు అయిపోయి కొంచెం బ్రౌన్ కలర్లో ఆ లీఫ్ అంతా అయిపోతుంది. సో అందుకనేసి మేము ప్యాటియోలో పెట్టుకుంటాము. మాకు ప్యాటియో షేడ్ ఉంది కాబట్టి ఒకవేళ మరీ ఎండగా అనిపిస్తే కొంచెం షేడ్ తక్కువ చేయడం, డౌన్ చేయడం అలా చేస్తూ ఉంటాం అనమాట. బాగా ఎండగా, డైరెక్ట్ ఎండ బాగా పడినప్పుడు. అండ్ ఇక్కడ చూసారా అన్నీ వామాకు మొక్కలు అవన్నీ తీస్తూ ఉంటే ప్లేట్ పడిపోయి కొంచెం మట్టి కింద పడింది, అదంతా క్లీన్ చేయాలి. అండ్ వామాకు మొక్కలు కూడా కొంతమంది అడిగారు, ఇచ్చాము. అండ్ మేము అసలుకి ఊరికే అలా ట్రై చేసామండి. లాస్ట్ ఇయర్ వింటర్లో పెట్టేటప్పుడు మొక్క పెద్దగా ఉంది కదా, చిన్న చిన్న శాప్లింగ్స్ చేసి పెడదాము అనేసి అలా మేము పెట్టామన్నమాట. అవే ఒక 4-5 మొక్కలు ఇలా ఇప్పుడు నా చేతిలో ఉంది కదా అంత పొడుగ్గా పెరిగాయి వింటర్ అంతా కూడా. అండ్ ఇది చాలా క్విక్గా పెరుగుతుందండి మనకి. అండ్ అంటే అయిపోయాయి. నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి మొక్కలన్నీ కూడా అయిపోయాయి మేము శాప్లింగ్స్ చేసినవి. అండ్ అదే టైంకి ఒక 2 వీక్స్ బ్యాక్ మేము మళ్ళీ పెద్ద మదర్ మొక్క ఉంటుంది కదా, దాని నుండి మళ్ళీ శాప్లింగ్స్ చేసి పెట్టాము. అవి చాలా ఈజీగా ఏనుకోవడం కూడా చాలా ఈజీ అండి. వాటికి అసలుకి మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు, వాటర్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు. సో ఈజీగా మనం చిన్న చిన్న కొమ్మలు ఇలా విరిచి పెట్టేసినా కూడా ఈజీగా అవి వచ్చేస్తాయి. అండ్ అంత ఇప్పుడు నా చేతిలో ఇందాక చూసారు కదా, అది మొక్క శాప్లింగ్ మేము పెడితే అంత పెద్దగా పెరిగిందని చెప్పాను కదా. అంత పెద్దగా పెరిగినప్పుడు మేమంటే చిన్న చిన్న పాట్స్లో పెట్టి ట్రై చేసాం కదా. సో అంత పెద్దగా పెరుగుతున్నప్పుడు కొంచెం పెద్ద పాట్లో పెడితే ఇంకా ఫ్రీగా పెరుగుతాయి అవి. అండ్ మేము ఆ మొక్కని సమ్మర్ కదా అనేసి బయట పెట్టామండి డైరెక్ట్ ఎండకి. పాపం అంత చిన్న పాట్లో అంత పెద్ద మొక్క ఎండకి తట్టుకోలేకపోయింది, కొంచెం వడిలిపోయినట్టు అనిపించింది. కానీ వాటర్ పోస్తే అది సెట్ అయిపోతుంది. ఇది మా మెయిన్ మొక్క అండి మీరు ఇప్పుడు చూసింది. అండ్ ఇది వచ్చేసి తమలపాకు, ఇది కూడా మనము ప్యాటియోలోనే పెట్టాలి. మేము చూపిస్తాను మీకు, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇది ఎంత బాగా పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, ఏమైనా
వాటికి ఫుడ్ వేస్తున్నామా అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఎంటీ చేసేసామండి. ఎంటీ చేసిన తర్వాత ఇలా ఉంది. క్లీనింగ్ అయితే ఇంకా చెయ్యాలి. అండ్ వీటి లైట్స్ గురించి అడుగుతున్నారండి. లైట్స్ మేము ఇక్కడ 2 లైట్స్ పెట్టాము. ఇంత చిన్న స్టోరేజ్ రూమ్కి 2 లైట్స్ పెట్టాము. ఒకటి వచ్చేసి రౌండ్ ప్లాంట్ లైట్ అండి, ఒకటి వచ్చేసి పొడుగ్గా ఉంటుంది. నేను అది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏమైనా కనిపిస్తుందేమో చూపిస్తాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, చూద్దాం. సో 2 లైట్స్ ఆర్డర్ చేసామండి, ప్లాంట్ లైట్స్. మేము ఒకప్పుడు ఒక్కటే లైట్ ఆర్డర్ చేసాము, రౌండ్గా ఉంటుంది కదా, సో పైన పెట్టాము. అది ఆ రౌండ్ ప్లాంట్ లైటే యూజ్ చేసేవాళ్ళం. అప్పుడు మాకు కొంచెం తక్కువగా ఉండేవి ప్లాంట్స్. ఆ కొన్ని ప్లాంట్స్కి ఆ లైట్ సరిపోయేది. బట్ ఇప్పుడు చాలా ప్లాంట్స్ పెట్టాం కాబట్టి ఇటు సైడ్ చూసారా మీరు, లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక పొడుగు లైట్ ఉంది, అది ఆర్డర్ చేసామన్నమాట. నెక్స్ట్ చాలా ప్లాంట్స్ అయ్యాయి కదా అనేసి, ఆ చిన్న లైట్ సరిపోవట్లేదు అనేసి, ఆ పైన లైట్ చూస్తున్నారు కదా అది సరిపోవట్లేదు అనేసి అడిషనల్గా ఇంకొక లైట్ కూడా ఆర్డర్ చేసాము. ఇవి 2 కూడా మేము అమెజాన్ నుండే ఆర్డర్ చేసాము. ఆ చిన్న లైట్ వచ్చేసి అసలు చాలా ఇయర్స్ బ్యాక్ అవుతుందండి. ఈ పెద్ద లైట్ వచ్చేసి రీసెంట్ అంటే ఒక 3 ఇయర్స్ అవుతున్నట్టుంది. సో అవన్నీ కూడా నేను ఇక్కడ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తానండి, చూడండి. ఒకవేళ మీకు తక్కువగానే మొక్కలు ఉన్నాయి అంటే ఆ చిన్న లైట్ ఒక్కటి సరిపోతుందండి. సో ఈ స్టోరేజ్ రూమ్కి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా డోర్ కూడా క్లోజ్ చేసేసాము. అదండి, మళ్ళీ సమ్మర్లో దాని యూజ్ ఉంటుంది మనకి ప్లాంట్స్ కోసం. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము మన తమలపాకు మొక్క ఉంది కదా, సో దాన్ని రీపాటింగ్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒకసారి అలా రీపాటింగ్ చేస్తే కొంచెం మంచిగా పెరుగుతాయి. రీపాటింగ్ చేయకపోయినా మీరు కొంచెం మట్టి, ఆ మాన్యూర్ సాయిల్ కలిపి మళ్ళీ కొంచెం యాడ్ చేస్తే కొంచెం అంటే కొత్త మట్టి కదా, కొత్త మాన్యూర్ కాబట్టి కొంచెం మంచిగా పెరుగుతాయి ఫ్రీగా. అండ్ ఎక్కువగా చాలా ఫాస్ట్గా కూడా పెరుగుతుంది. అందుకనేసి ఇక్కడ రీపాటింగ్ చేస్తున్నాము. రీపాటింగ్ వచ్చేసి మేము ఇక్కడ పాటింగ్ మిక్సే యూజ్ చేస్తున్నామండి. మీరు ఇది పాటింగ్ మిక్స్ మీకు దగ్గరలో మీకు ఏదైనా మీ దగ్గర పాటింగ్ మిక్స్ ఉంటే ఆ పాటింగ్ మిక్స్ యూజ్ చేసేయండి పాట్స్కి. అండ్ ఇదన్నమాట మన తమలపాకు మొక్కల గురించి. అండ్ జాస్మిన్ ప్లాంట్స్ గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నారండి. జాస్మిన్ ప్లాంట్స్ మేము చాలా పెట్టాం కానీ చాలా ఆ శాప్లింగ్స్లో కొన్ని వచ్చాయి. ఆ కొన్నింటికి కొన్ని బాగానే వచ్చాయి. అండ్ అవి కూడా నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అలా మెసేజెస్ చేస్తూ ఉంటారు, జాస్మిన్ ప్లాంట్స్ శాప్లింగ్స్ కావాలి అనేసి. మీరు ఒకవేళ మాకు దగ్గరలో ఉంటే నేను తప్పకుండా షేర్ చేస్తానండి. అండ్ మీరు మెసేజ్ చేసే టైంకి ఒకవేళ ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాం కదా. సో అలా మీరు అడిగే టైంకి నా దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీరు లోకల్లో మాకు దగ్గరలో ఉంటే తప్పకుండా నేను షేర్ చేస్తాను. ఆర్ ఇప్పుడు ఒకవేళ అయిపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము వింటర్లో మళ్ళీ ఆ శాప్లింగ్స్ అవన్నీ కట్ చేసి మళ్ళీ వేస్తాం కాబట్టి ఒకవేళ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్టార్టింగ్లో అయినా నేను మళ్ళీ ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. అండ్ చూసారా ఇవన్నీ తమలపాకు మొక్కలు. ఇది వచ్చేసి ఒక తమలపాకు మొక్క. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది మేము ఒక టెంపుల్లో ఇద్దామనుకుంటున్నాము. అది ఇంకా అంటే వాళ్ళకి కాల్ చేసి కూడా అడగలేదు. టెంపుల్లో వాళ్ళు తమలపాకు మొక్క మెయింటైన్ చేస్తారో లేదో తెలీదు. సో ఒకసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాము. మీరు టెంపుల్లో ఒక మొక్క ఇద్దాం అనుకుంటున్నాము, మీరు అదే టెంపుల్లో యూజ్ చేస్తారా అనేసి. సో ఒకవేళ అది కూడా కొంచెం పెద్ద పాట్లో పెట్టి రీపోటింగ్ చేసి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇద్దాం అనేసి ప్లానింగ్. చూద్దాం అది ఎంత సక్సెస్ అవుతుంది అనేది. అండ్ ఇవి వచ్చేసి మా మెటల్ బెడ్స్ అండి. మెటల్ బెడ్స్ గురించి కూడా ఎక్కువగా అడిగారు కదా. ఇవి మేము తీసుకొని 3 ఇయర్స్ అవుతుందండి. పెద్ద బెడ్స్ ఉన్నాయి కదా పొడుగువి, ఇది వచ్చేసి 931 అండి డైమెన్షన్స్, 9x3x1. అండ్ ఇంకొకటి వచ్చేసి 631 డైమెన్షన్స్. ఇది వచ్చేసి కొంచెం పెద్ద రైజ్డ్ బెడ్ మా బ్యాక్ యార్డ్లో మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దది, 931 అండి డైమెన్షన్స్.
అండ్ ఆ రౌండ్ బెడ్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఈ ఇయర్తో 2 years అవుతుంది తీసుకొని. అండ్ ఆ రౌండ్ బెడ్స్ డైమెన్షన్స్ వచ్చేసి 3x3 అండి రెండు కూడా. అండ్ ఇటు సైడ్ ఇంకొక చిన్న రైజ్డ్ బెడ్ పొడుగుది చూస్తున్నారు కదా, అది వచ్చేసి 631 డైమెన్షన్స్ అండి. అండ్ ఇది పర్గోలా, మీకు తెలుసు కదా, పర్గోలా గురించి కూడా ఎక్కువగా నాకు కమెంట్స్ వచ్చాయి, లింక్ షేర్ చేయండి అనేసి. అండ్ లింక్ షేర్ చేశాను చాలామందికి. అండ్ నేను ఇక్కడ ఈ పర్గోలా గురించి ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాము. మేము ఇలాంటి పర్గోలానే కావాలి, కొంచెం నీట్గా, బ్యాక్ యార్డ్లో కొంచెం క్లమ్జీగా లేకుండా నీట్గా ఉండాలి అనేసి మేము ఇలాంటిదే చూస్తున్నాం. కాబట్టి ఇంకా మాకు ఆప్షన్ లేక ఇది తీసుకున్నామండి వేఫేర్ నుండి. కానీ దీని ప్రైస్ నాకు నాట్ వర్త్ అనిపించింది. అంటే పర్గోలా ప్రైస్తో కంపేర్ చేస్తే నాకు అంతగా మేము అనుకుంది అదే, నాట్ వర్త్ ఫర్ ద ప్రైస్ అనేసి అనిపించింది. ఇది వేఫేర్లో అరౌండ్ $300 ఉందండి. మేము తీసుకున్నాము, మాకు ఇంకా ఆప్షన్ లేక తీసుకున్నాము. బట్ మీకు ఏమైనా సిమిలర్ ఆప్షన్స్ ఏమైనా ఇంకా చిన్నగా ఇప్పుడే మీరు ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే ఒకసారి చూడండి, ఇంకా అవి సిమిలర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో అనేది. ఈ మెటల్ బెడ్స్ అయితే అండి మాకు రస్ట్ అయితే ఇప్పటి వరకు ఏమీ రాలేదు. మేము కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాయి మా 4 రైజ్డ్ బెడ్స్ కూడా. మీకు సిమిలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇస్తానండి, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక మంచి గార్డెనింగ్ వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను క్లారిఫై ఇవ్వడానికి తొందరగా ట్రై చేస్తాను. టేక్ కేర్ అండి, బై బాయ్, హ్యాపీ గార్డెనింగ్.